చెక్క దిమ్మె కనబడుతోంది. ఆ చెక్క దిమ్మ పైనే ఆ చికెన్ మటన్ కొట్టేటువంటి ఆ చెక్క దిమ్మ మనకు కనబడుతోంది. ఆ చెక్క దిమ్మ పైనే వెంకటమాధవి తన భార్యని గురుమూర్తి అనేటువంటి ఈ వ్యక్తి అతి కిరాతకంగా చంపడమే కాకుండా ముక్కలు ముక్కలుగా చేసింది ఈ చెక్కదిమ్మ పైన. ఈ చెక్కదిమ్మను ఉపయోగించే ఆ భార్య శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికేసి కుక్కర్లో పెట్టి ఉడికించేసి హీటర్లో ఆ వాటర్లో కూడా ఈ యొక్క మృతదేహానికి సంబంధించి శరీర మాంసాలను అందులో వేసేసి పొడిగా చేసి జిల్లెలుగూడ చెరువులో పడేశాడు. ప్రస్తుతం ఆ శరీర భాగాలను స్వాధీనం చేసుకునే పనిలో ఉన్నారు పోలీసులు. దీనికి సంబంధించి చుట్టూ స్థానికులు ఏం చెప్తున్నారు, వారు ఏం మాట్లాడుతున్నారు విందాం. ఇది అసలు సొంత భర్తే ఒక భార్యని ఇట్లా చేసిండంటే అసలు నమ్మాలా? అసలు ఎట్లా ఉన్నది పరిస్థితి, ఎట్లా ఉంది కదా, వింటుంటేనే చాలా బాధ ఉంది. అసలు అట్లా భర్త భార్యను చేసిండంటే అది నమ్మలేకపోతున్నాం. అసలు కుక్కర్లో పెట్టి మళ్ళీ ఇంకా చెరువులో పడేసిండంటే అది ఘోరం. అతనికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే, ఖచ్చితంగా పడాలి. రిటైన్ ఆర్మీ పర్సన్ అంటే ఇంకా అసలు భార్యకి ఎట్లా ఉండాలి? అసలు ఆర్మీ పర్సన్ అయ్యుండి భార్యను అట్లా చేసిండంటే అసలు ఎంత, వేరే వాళ్ళు ఎట్లా ఇంకా ఆలోచన చేస్తారు? ఘోరం చాలా. ఇది శిక్ష కఠినంగా పడాలి.